హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. ఎప్పుడొచ్చావని కాదు, బుల్లెట్ దిగిందా. ఎంత ఖర్చు పెట్టామని కూడా కాదు, బుల్లెట్ దిగిందా అంటే ఖచ్చితంగా యూనివర్సల్గా దిగిన బుల్లెట్ బలగం సినిమా. అండ్ ఈ మధ్య ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 3 ఈ సినిమాకి రావడం ఆశ్చర్యం ఏమీ కాదు. సో ఐ హ్యావ్ విత్ మీ అందరికీ సుపరిచిత నటులు అండ్ ద వన్ అండ్ ఓన్లీ బలగం ఫేమ్, బలగం డైరెక్టర్, జబర్దస్త్ ఫేమ్ వేణుగారు. వేణుగారు నమస్కారం. నమస్తే అండి. వెరీ హ్యాపీ టు సీ యూ. మిమ్మల్ని తరమి చూస్తే కూడా ఒక హ్యాపీనెస్ అవుతుంది ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ అండి. నాకు కూడా ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ ఒక ఇంటర్వ్యూకి వచ్చాను. అంటే చాలామంది అడుగుతున్నారు కానీ అండి బలగం చాలా చేశాము, మళ్ళీ నెక్స్ట్ అనౌన్స్మెంట్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నాను. మధ్యలో ఫిల్మ్ఫేర్, ఆ ఫిల్మ్ఫేర్ తర్వాత ఫస్ట్ స్వప్న గారు అనగానే ఎస్ అన్నాను నేను. నాకు తెలిసిన ప్రముఖుల జాబితా చాలా పెద్దది. కంగ్రాచులేషన్స్. అండ్ వాళ్ళందరూ పెద్దవాళ్ళు. మీ సినిమాని మీరు లేనప్పుడు మెచ్చుకున్నారు. సంగీతం శ్రీనివాస్ గారు ఇటీవల చెప్పారు. అలా మీకు డైరెక్ట్గా అందిన కాంప్లిమెంట్ వేణుగారు. బోలెడండి. అంటే అంటే మళ్ళీ బలగం గురించి మాట్లాడితే ఆడియన్స్ బోర్ ఉండొచ్చేమో. సో మెనీ అండి, సో మెనీ. అంటే బలగంకి ఎస్పెషల్లీ వచ్చిన ప్రతి ప్రశంస ఇది బాగుంది, ఇది టాప్ 1, ఇది టాప్ 2 అలా లేదండి. అన్నీ టాప్ 1లోనే ఉన్నాయి. అంటే ఎవరు ఆ సినిమా గురించి మాట్లాడినా వాళ్ళ కళ్ళు, వాళ్ళ బాడీ మొత్తం ఆడుతున్నట్టు నాకు తెలుస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ తెలిసిపోద్ది కదండి. కంగ్రాచులేషన్స్ హిట్ కొట్టావు వేరు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన మాటలు లేవని వాళ్ళ బాడీలోనే షివరింగ్ నేను చాలా చూసాను. సో బలగం సినిమాకి లెక్కలేనని ఉన్నాయి నాకు, ఇది ఒక్కటే అని చెప్పలేనని ఉన్నాయి. ఫిల్మ్ఫేర్ అందుకుంటున్నప్పుడు మీ ఎమోషన్ అసలు ఊహించుకోలేం కదా. భయపడ్డాను, అంటే షివర్ అయిపోయాను. అంటే బలగం రిలీజ్ అయిన 1.5 year తర్వాత జరిగిన ప్రోగ్రామ్కి లోపల ఏదో చిన్న షివర్ అయిపోతున్నాను. బేసికలీ ఇది నిజమా కాదా అంటే కాన్ఫిడెన్స్ అంటే డెఫినెట్లీ కొడతామని ఉంది. దానికి బిఫోర్ ప్రజెంటేషన్స్ అన్నీ చూస్తుంటే అది ఒకటే బ్యాలెన్స్ ఉంది, డెఫినెట్లీ వస్తుంది అని ఒక ఉన్నా కూడా అనౌన్స్ చేసిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు కూడా చిన్న షివరింగ్ అయ్యి అని వచ్చేసినాయి. ఎందుకంటే సీరియస్గా ఒక కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లైక్ 2000 నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. యాక్టర్ని 2003-4 ఆ టైంలో అయ్యాను. అవును. అప్పటి నుంచి ఒక పెద్ద స్టేజ్ మీద ఒక అవార్డు తీసుకోవాలి, అదే యాక్టర్గా, అప్పుడు యాక్టర్నే కాబట్టి యాక్టర్గా తీసుకోవాలని ఉంది. నా ఫస్ట్ మూవీకి సంతోషం అవార్డు నాకు ఇచ్చారండి. దాని తర్వాత మళ్ళీ 20 సంవత్సరాలు పట్టింది. 2023లో జై సినిమా అనేది యాక్టర్గా కమిట్ అయ్యాను. 24లో రిలీజ్ అయింది. 24లో మళ్ళీ 2004లో సినిమా రిలీజ్ అయితే 2024లో మళ్ళీ అప్పుడు అవార్డు తీసుకున్నాను, సంతోషం అవార్డు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకున్నాను. సో ఆ గ్యాప్లో ఎన్నో క్యారెక్టర్లు చేసి మనకు ఈ అవార్డు ఫంక్షన్లలో తీసుకోవాలి ఎన్ని కలలుగానే ఉంటాను. అందుకే ఆ రోజు స్టేజ్ మీద కూడా చెప్పేశాను, ఓపెన్గా చెప్పేశాను, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని సిగరెట్ డబ్బాలు, ఎన్ని మందు బాటిళ్ళు, ఎన్ని ఆశలు. అది ఎవరో కాదు, ఇట్స్ జెన్యూన్ 20 సంవత్సరాల వెయిటింగ్. దానికోసం అయిన ఖర్చు చాలా ఉంది. అందుకే ఆ స్టేజ్ మీద నాకు చెప్పాలనిపించింది. అది చెడు కావచ్చు, మంచి కావచ్చు, నేను ఎంత వేదన పడ్డాను అంటే నా అవార్డు కోసం కదా, ఒక సక్సెస్ ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి, ఇండస్ట్రీ అంతా ఒక్కసారి నన్ను చూడాలి. దానికోసం రెగ్యులర్గా అంత ఆరోగ్యం పాడైపోయింది. అంటే అది ఆరోగ్యం పాడవడం అనరు, బట్ నా జెన్యున్ ఫీలింగ్ అది. ఎన్ని రాత్రులు, ఎన్ని డిస్కషన్లు, ఇవన్నీ జరిగాయి కాబట్టి అదంతా ఇంత సాలిడ్గా మళ్ళీ ఒక ఫిల్మ్ఫేర్లో ఒక ఇయర్కి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ, అది టాప్ నాచ్ అవార్డ్స్ అవి. అందుకనే ఇప్పుడు లీగ్ మారిపోయింది. ఇంకా వాళ్ళ వేణుగారు గుర్తుపడతారా లేదా అనుకున్నాం మీ అందరం. అదేం లేదండి, బలగం వేనే ఎప్పుడు కమెడియన్ వేనే. అంతే, 20 సంవత్సరాలతో కూడా నన్ను కమెడియన్ వేన్గా చూడవచ్చు, నాకు అది ఇష్టం బాగా. కానీ మీకు చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ అండి యాజ్ అన్ యాక్టర్, కమెడియన్ కూడా. ఆ తెర మీద కొద్దిసేపు వచ్చినా కూడా ఒక్కసారి అంటే కొంతమందికి ఆ లగ్జరీ ఉంటుంది. సో రెండిట్లో మరి ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? ఏది యాక్టింగ్ అప్పుడు మీరు రాజా కదా. డెఫినెట్లీ డైరెక్టర్ అనేది ఒక చిన్న పాయింట్ ఎక్కడో తగులుద్ది కదండి. ఏ డైరెక్టర్ ఒక చిన్న పాయింట్ ఎక్కడో ఫ్రెండ్స్ చిట్చాట్లోనో లేదా నిద్రలోనో ఏదో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సంబంధం లేని టైంలో ఒక చిన్న ఫ్లాష్ అవుతుంది. ఏదో ఏ రైటర్కైనా ఇది బాగుందే ఇప్పుడు స్వప్న గారు ఉన్నారు నాకు పరిచయం. స్వప్న గారు నాకు పొద్దున ఇలా సరదాగా అనిపించింది, ఎలా ఉంది అంటే స్వప్న గారు ఒక రియాక్షన్ ఉంటుంది, భలే అని. ఆ ఒక్క చిన్న ఐడియాకి ఇంకొకటి సపోర్ట్. ఇది ఒక 10 మంది ఒక 100 మంది దగ్గరికి వెళ్ళేసరికి ఇది పాయింట్గా చేయొచ్చు. అక్కడ నుంచి పేపర్ ఒక కథ రెడీ అవుతూ ఉంటుంది. అక్కడ నుంచి ఒక ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళిన బడ్జెట్లు, గోల, ఇవన్నీ రైటింగ్, సాంగ్స్ ఇవన్నీ జరిగి స్క్రీన్ మీదకి వెళ్ళేసరికి ఒక రూపం వస్తూ ఉంటుంది. దాని తర్వాత మనకి ఎడిటింగ్లో ఒక ప్రాపర్, దాని తర్వాత
ఆర్ఆర్, దాని తర్వాత మిక్సింగ్, అంటే ఎక్కడో ఒక చిన్న పాయింట్ కళ్ళ ముందు అలా రూపాంతరం చెంది, అంటే లైక్ బేబీ అండి, ఒక బేబీని కడుపులో పడ్డప్పటి నుంచి బయటకు వచ్చేదాకా తెలియదు. అవును, అంత ఉంటుందండి డైరెక్షన్. సో ఇది ఎప్పటికైనా ఇది గోల్డెన్, అంటే అనుభవించినాడు తెలుస్తుంది. ఒక సినిమా తీసి అది హిట్ కొట్టినప్పుడు ఆ డైరెక్టర్ ఎందుకు అంత గడ్డాలు వేసుకుంటాడు, ఎందుకంత ఎగ్జైట్ అవుతాడంటే నాకు అనుభవించాక తెలిసింది దాని కష్టం. అంటే ఒక 5 years దాని వెనకాల నేను పడ్డ జర్నీ అంతా నాకు తెలుసు కాబట్టి, సో అది డైరెక్షన్ అనేది చాలా గొప్ప విషయం అండి. గొప్ప విషయం, ఒక గొప్ప ఫుల్ఫిల్మెంట్ మీకు. అంతే, అంటే కంప్లీట్ ఒక థాట్ దగ్గర నుంచి ఎండ్ వరకు మనమే చూస్తాం దాన్ని. అవును. అండ్ యాక్టింగ్ అనేది అది కూడా అంటే నా నెక్స్ట్ సినిమాలో ఒక మంచి సెటప్ ఉంటుంది దానికోసం, అది కూడా సూపర్ అండి. అది నేను రెండు ఏది అంటే నేను చెప్పలేను, ఇది ఫ్రెష్గా అనుభవిస్తున్నా. కానీ ఇప్పుడు మీరు ఇలా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అయిపోయారు కాబట్టి కొంచెం ఎక్స్క్యూజ్ మీ అన్నట్టు ఉంటానేమో అందరు మీతో. అదేం లేదు, నేను ఎప్పుడు దాన్ని నమ్మను. అలా ఎక్స్క్యూజ్ మీ అంటే నేను స్టేజ్ మీద మాటలు చెప్పనేమో. అంతేనా? అయితే ఇప్పుడు యాక్టింగ్ ఆఫర్స్ వస్తాయి, కంటిన్యూ చేస్తాయి. చాలా వస్తున్నాయి, బట్ నా రెండో సినిమా మీద, అంటే ఇప్పుడు నాకు బలగం ద్వారా మీరే చూశారు, చాలా రెస్పాన్సిబిలిటీ వచ్చింది. అవును, దాంతో భయం వేస్తోంది. అంటే ఇంతమంది డెఫినెట్లీ నన్ను ఆశీర్వదించిన వాళ్ళందరూ మళ్ళీ నా సినిమా చూస్తాను, వాళ్ళని సాటిస్ఫై చేయాలి అనేది బాధ్యత, భయం ఎక్కువైపోయింది నాకు ఇప్పుడు బేసిక్గా. అందుకే ఈ సినిమా వరకు నేను పెద్దగా యాక్టింగ్ వైపు వెళ్ళట్లేదు. సినిమా తర్వాత డెఫినెట్లీ మళ్ళీ అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాను. క్లోజ్ ఫ్రెండ్స్, 3 days క్యారెక్టర్, 5 days క్యారెక్టర్, లెంతీ క్యారెక్టర్లు అయితే చేయదలుచుకోలేదు. కానీ ఇప్పుడు ఎలాంటి కథలు చెప్పాలి మీరు అనుకుంటున్నారని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీరు? మిమ్మల్ని మూవ్ చేసే కథలు ఇప్పుడే నాకు డెఫినెట్లీ మట్టి కథల మీద ఎక్కువ నాకు ఉంటుందండి. రియలిస్టిక్ థింగ్, కొంచెం ప్రాక్టికల్గా ఉన్న విషయాలను చెప్పాలనేది నాకు ఉంటుందండి ఎక్కువ. నా చిన్నప్పటి నుంచి చిన్న ఫీలింగ్ అదే. ఇంట్లో పెరిగిన వాతావరణం, మా ఫాదర్ పెరిగిన వాతావరణం, మా ఫాదర్ చిన్న కమ్యూనిజం, ఆయన చిన్న కమ్యూనిస్టు, సో తెలియకుండా అదే బ్లడ్ ఉంది నాలో. సో అందుకే చిన్న అటువైపే వెళ్తుంది నాకు. కమర్షియల్ అనేది మేబీ ఫ్యూచర్లో చేస్తానేమో. ప్రజెంట్ అయితే మైండ్ అంతా నేను చిన్నప్పుడు నా జీవితంలో, నా జర్నీలో జరిగిన విషయాలు చాలా ఉన్నాయి, చాలా ప్రాక్టికల్ విషయాలు ఉన్నాయి. చాలా జనాల్ని, అంటే రెగ్యులర్ కమర్షియల్ అన్నీ చేస్తున్నాం కదా, ఒకసారి చూసి బలగంలాగా ఆలోచించి, అరే ఇది కదా మన చుట్టూ ఉన్నాయి కదా అని ఆలోచించే విషయాలు చాలా ఉన్నాయి నా వరకు అయితే. సో అది ఎంతవరకు చెప్పే పరిస్థితి ఉందో తెలియదు, చెప్పేంత వరకు చెప్తాను. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే వేణుగారు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి టాలెంట్ ఎంత బ్లాసమ్ అయ్యి ఎన్ని చక్కటి మట్టి కథలు వస్తున్నాయి, ఎంత మంచి టాలెంట్ ఉంది అసలు. చాలా ఏళ్ళు ఆల్మోస్ట్ బయటికి రాలేదు అనిపిస్తుంది. ఆమె రాంగ్? నేను తప్పుగా మాట్లాడేదా? కరెక్ట్ చెప్పాను? కరెక్ట్ అండి. ఇప్పుడు బయటకు రావడం, కట్టలు తెంచుకుని ఒక్కొక్కళ్ళు, అంటే ఇక్కడ ఈ గడ్డ మీద ఉండే ఆలోచన ఏంటది, ధాటి అంటారు చూడండి, ఆ కన్విక్షన్ అది చాలా గొప్పదండి. అంటే మట్టి నుంచి పుట్టిన కథలు కదా. అంతే అండి. ఇంతకుముందు ఇక్కడ ప్రాంతం వరకు ఏంటంటే కొంచెం చదువు లేక ఆకలి చౌలు ఇక్కవరకే ఉంది, బట్ అక్కడ సృజనాత్మకత కూడా ఉంది, చాలా ఉంది. అంటే ఇటువైపు ఎన్ని కథలు ఉన్నాయి, అటువైపు ఎన్ని కథలు, ఎక్కడైనా మనుషులు ఉన్న చోట చాలా కథలు ఉంటాయి. అవును. సో ఇక్కడ కథలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు అంటే ఎట్ ప్రజెంట్ నా మూడంతా ఇక్కడే ఉందన్నమాట. నా జర్నీలో నేను చాలా కథలు చూశాను, అందులో ఒకటి బలగం. సో చాలా కథలు చూశాను. సో అవన్నీ చెప్పొచ్చు, దాన్నే కమర్షియల్గా చెప్పొచ్చు. ఇప్పుడైతే మరి మీ రెండో సినిమా వివరాలు అడగచ్చా? ఇంకా సూనా? సూన్ అండి, సూన్ డెఫినెట్లీ. అంటే అఫీషియల్గా నా ప్రొడక్షన్ నుంచి వచ్చినప్పుడు అడిగితే బెటర్. నో డెఫినెట్గా. కానీ అందరికీ క్యూరియాసిటీ ఏంటంటే బలగం తీసిన తర్వాత మీరు చాలా జాగ్రత్త పడాలి, ఇంకా రెండో సినిమాకి అదే స్థాయిలో మెప్పించాలి, ఇంకా ఎక్కువ మెప్పించాలి వీలైతే. మరి ఏంటి మీ ఆలోచనలు దాని మీద? ఉందండి, కథ అయిపోయింది, ఆల్మోస్ట్ కథ అయిపోయింది. ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం త్వరలో. మళ్ళీ డెఫినెట్లీ నన్ను ఎవరైతే ప్రేమించారో, ఆశీర్వదించారో వాళ్ళని ఒప్పిస్తానని నమ్మకం అవుతుంది. నా కథ అయితే ఇప్పటివరకు అయితే ఖచ్చితంగా ఒప్పిస్తానని నమ్మకం అవుతుంది. అంతకుముందు కామెడీ యాక్టర్గా జబర్దస్త్లో మీ జర్నీ ఎలా ఉండేది వేణుగారు? అది హ్యాపీ జర్నీ అండి, చాలా హ్యాపీ జర్నీ నా లైఫ్లో. అంటే జాలీగా ఉన్న రోజులు అవి. అంటే నేను 2004లో యాక్టర్ అయిన తర్వాత 2015 వరకు గాడ్ గ్రేస్ అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదండి. అంటే నేను డైలీ 4 షూటింగ్లు 5 షూటింగ్లు. అంటే ఈరోజు హైదరాబాద్లో ఉంటే సడన్గా మీరు వేణుగారు ఎక్కడున్నారంటే ఈరోజు ఇక్కడే ఉన్నానండి ఈవినింగ్ అంటాను, రేపు ఫోన్ చేస్తే దుబాయ్లో ఉన్నానండి. అదేంటి నేను ఈవినింగ్ హైదరాబాద్ అన్న, అంత బిజీగా ఉన్నాను నేను. అంత బిజీగా ఉన్నా డైలీ 3-4 షూటింగ్లు, ఈవెంట్స్ అని దుబాయ్లు, ఫారిన్ షెడ్యూల్స్, చాలా బిజీగా ఉండేవాడిని. ఐ థింక్ 4 నుంచి 15-16 వరకు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంటే మా ఇంట్లో నెలకి ఒక వారం రోజులు తింటే హ్యాపీ, అంతే, అంత బిజీగా ఉండేవాళ్ళు.
పొద్దున ఎప్పుడైందో సాయంత్రం ఎప్పుడైందో నైట్ ఎప్పుడైందో తెలిసేది కాదు. సో 15 తర్వాత కొంచెం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి అప్పుడు ఇంకేమైనా చేసుకోవాలని ఈ బలగం ఏదైతే దానికి ప్లానింగ్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఒక 3-4 ఇయర్స్ బాగా స్ట్రగుల్ అయ్యాను. సో కానీ ఎలాగా అంటే మీరు చెప్పారు కదా, అంటే మీరు మట్టిలోంచి పుట్టిన కుటుంబం మీది, మరి మీరు పొట్టకూటి కోసం అయినా పని చేయక తప్పదు. అవును. మరి ఒకవైపు ప్లానింగ్, ఇంకోవైపు యాక్టింగ్ ఆపర్చునిటీస్ వదులుకోవాలి. అప్పుడు మీకు సంఘర్షణ వచ్చిందా? అయ్యో చాలా అండి. అదే అంటే యాక్చువల్లీ నేను 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయింది. అప్పుడు పీక్స్ నేను యాక్టింగ్లో, స్టేజ్ షోలని, యాక్టింగ్ అని చాలా పీక్స్. ఆ జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయలే, మాది స్టార్టింగ్ స్టేజ్, మాది స్టార్టింగ్ టీం, మాది ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా జస్ట్ ఒక 13 డేస్, ఒక 4 రోజులు ఇవ్వండి చాలు అని తిరిగేవాళ్ళు, మా వెనకాల తిరిగేవాళ్ళు. సో ధనరాజు, మా చంద్ర అప్పుడు కొత్తవాడు, ఇంక వాడు రాలా అసలు. ధనరాజు నన్ను పక్కాగా పట్టుకున్నారన్నమాట వాళ్ళు. అంటే మేము ఇద్దరే అంతకుముందు స్కిట్లు చేసాం, స్మోక్ టీవీ అని అవన్నీ చేసాం. సో వీళ్ళని పట్టుకోవాలని చాలా పట్టుకున్నారు. నేను కన్విన్స్ అవ్వాలా, ఎందుకంటే సినిమా నేను అప్పట్లో కొంచెం టీవీ అంటే టీవీకి వెళ్తే సినిమాకి రాలేరేమో అనేది ఉంది. ఇప్పుడు లేదు. ఇప్పుడు స్క్రీన్ అనేది ఉన్నది తప్ప బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్, ఫోన్ స్క్రీన్ లేదు. ఇప్పుడు స్క్రీన్ అంతే. అప్పుడు ఆ వేరియేషన్స్ ఉన్నాయి. సో అప్పుడు 13 రోజులు మంచి అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయని అమౌంట్ ఒకటి 4 డేసే కదా అని లైట్గా కమిట్ అయ్యాం. ఆ 4 డేస్లో 13 ఎపిసోడ్స్ మీకు తెలుసు. అది జబర్దస్త్ స్టార్టింగ్ 18 రేటింగ్ అంటే గురువారం వస్తే వెయిట్ చేసేవాళ్ళు, గురువారం కోసం ఒక టీవీ షో కోసం వెయిట్ చేసేవాళ్ళు. సో 13 డేస్ తర్వాత మళ్ళీ బతిలాడి ఇప్పుడు అనుకున్న అమౌంట్ కంటే డబ్బులు పెంచారు. సరే అని మళ్ళీ 13 చేసాం, 27 ఎపిసోడ్ చేసాం. ఆ తర్వాత ఇంకా అది జబర్దస్త్ ఎట్లా అయిపోయిందంటే తెలుగు రాష్ట్రాల్లో గురువారం వస్తే ఏంటి అనేది. ఇప్పుడు స్కిట్లు రాయడం అది కూడా ఎలా జరిగేది? అది ఉండేది. సో అప్పుడు ఏంటంటే అప్పుడు ఇంకా ఇది మీకు తెలియట్లేదండి, ఇది చాలా అద్భుతం, మీకు ఎంత అంటే అంత ఇస్తాం, మీరు కంటిన్యూ చేయండి అన్నారు. అప్పుడు నేను ఏంటంటే నాకు సినిమా అనేది, నేను సినిమా కోసం వచ్చాను, ఇది చాలా బాగుంది, చాలా డబ్బులు ఇస్తున్నారు, ఇంటింటికి గడప గడప వెళ్ళాం, రీచ్ అయ్యాం, ఇంత డబ్బులు వస్తున్నాయి, అటు షోలు, రెమ్యునరేషన్ అన్నీ వస్తున్నాయి, కానీ నాకు సంబంధించింది పోతుంది. అవును, నేను సినిమా అనుకున్నాను, దీనికోసం రాలేదు, ఇటు పోతే నా సినిమాకు దూరం అవుతాను, దీని నుంచి బయటకు వచ్చాను నేను. అబ్బా చాలా పెద్ద ఇదండి, మామూలుగా సెటిల్ అయిపోతాం మనం, పైసలు వస్తున్నాయి కదా ఎందుకు బై నీకు అందుకని బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళాక 1.5 year తర్వాత ఇది రైజ్ అయిపోయింది. అంటే ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ చేతిలోకి వచ్చేసి ఇది వైరల్ అయిపోయింది. అప్పుడు ఏమైంది, నేను జబర్దస్త్ కొన్ని చేశాను కాబట్టి సినిమాలో కొంచెం దూరం అయిపోయా, టీవీకి వెళ్ళడం వచ్చేసి. అవును అవును అవును, ఇది వచ్చేసిందని నేను దాన్ని పక్కన పెట్టేసి సినిమాకి వచ్చేసరికి ఇది పక్కకు పెట్టేశారు. అరే ఇలా అయింది ఏంటి అని కసిలో మళ్ళీ ఒక 1 year చేసాం. అవును, మీరు తిరిగి వచ్చినప్పుడు అయితే వెల్కమ్గా తీసుకున్నారు మిమ్మల్ని, తీసుకున్నారు. మళ్ళీ 1 year చేసిన తర్వాత అప్పుడు ఇంకా మైండ్లో డబ్బు అని మళ్ళీ ఇటు వెళ్ళినోని మళ్ళీ ఇటు వచ్చా, ఇక్కడ మళ్ళీ డబ్బు కోసం వచ్చా, బట్ లోపల మాత్రం ఇది కాదని నన్ను వేధిస్తుంది అనమాట. మళ్ళీ బయటకు వచ్చాను. ఆ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత 2015 మిడ్లో బయటకు వచ్చామండి. అప్పటి నుంచి అరాకొర అప్పటి నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఆ 15 మిడ్లోంచి 2020 వరకు ఆ 4 years ఇటు లేక అటు లేక ఆ 4 years బాగా స్ట్రగుల్ అయ్యాను. అది ఇంకా మేజర్ నా కెరియర్లోనే వెరీ బ్యాడ్ పీరియడ్. అంటే తినడానికి ఉండడం వేరు, అది వేరు, బట్ మైండ్ బిజీగా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్. అవును, మైండ్ బిజీ, మనం అసలు ఎటు వెళ్తున్నాం అని ఒక తెలుస్తుంది కదా లోపల. పొద్దున 6 గంటలకు వేస్తే స్టాఫ్ వచ్చారా, పొద్దున 12 గంటల వరకు ఈ షూటింగ్, మధ్యాహ్నం ఆ షూటింగ్, దుబాయ్, ఇటు ఆస్ట్రేలియా, ఇవి అన్నిట్లో ఈ స్కిట్ల బిజీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు స్కిట్లు, మినిమం ఒక స్కిట్ రాయడానికి 2 రోజులు పట్టేదండి. ఎవరు రాస్తారు? నేను, నా టీం మెంబర్స్, ఎవరైనా ఒక రైటర్, అంటే మనకు సింక్లో ఉన్న మెయిన్ టీమ్ లీడర్ దగ్గరనే ఉంటుందండి. ఇంప్రూవ్ అని ఉంటుందండి యూఎస్లో, అంతా ఉంటుంది. ఇది 100% ఇంప్రూవేషనే స్క్రిప్ట్ అండి, స్క్రిప్ట్ రైటింగ్ ఏ ఉండదు. సో మీకు దానికి నేపథ్యం, మీరు థియేటర్కి వెళ్ళారా? లేదంటే నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ మీరు చూసి నేర్చుకున్నారు అంతే. ఎందుకంటే మనం కూర్చున్నామండి, ఇప్పుడు పాయింట్ ఎట్లా వస్తే మనం కూర్చున్నాము, లేట్ అవుతుంది, ఈ లేట్ అయిన గ్యాప్లో ఏం చేద్దాం అని ఒక థాట్, ఏం చేయొచ్చు అని కూర్చొని మాట్లాడుకోవడం. అలా మాట్లాడుకుంటే ఏదో జోకులు వస్తూ ఉంటాయి. ఓ బంచ్ ఆఫ్ జోక్స్ వచ్చాక అసలు దీనికి ఏంటి కంటెంట్ ఏంటి, కథ ఏంటి, ఇలా వచ్చాడు, మిడ్లో గొడవ జరిగింది, లాస్ట్లో ఆ గొడవ పడి సారీ చెప్పాడు, స్టార్ట్, మిడ్, ఎండ్, ఏం చేయొచ్చు దీనికి, అలా కూర్చి స్కిట్ రాయడమే. అలా టీం అంతా రాయడం, ఆలోచన ఎక్కడైనా పాయింట్ వస్తుంటుంది.